పెండింగ్ అంటారు, చిక్కీకి పెండింగ్ అంట. మీరు గుడ్లకు పెండింగ్ పెట్టలేదండి? మీరు కోడిగుడ్లకు పెండింగ్ పెట్టిపోలేదా? అరే ఇది రన్నింగ్ బిల్స్లో పెండింగ్ ఉండనే ఉంటుంది. ఓవర్ బారింగ్, మేము ఎక్కువ అప్పు చేసినామంట. ఎవరంటే చెప్పిండేది? నిజం చెప్పాలంటే 2016-17 మీరు 4,800 కోట్లు ఎక్కువ చేసినారు. 2017-18 మీరు 1,040 కోట్లు ఎక్కువ చేసినారు. 2018-19 మీరు 10,000 కోట్లు ఎక్కువ చేసినారు. అంత లెక్కేస్తే వాస్తవానికి ఒక పరిమితి ఉంటుంది. ఎట్లంటే అట్లా అప్పు చేయనీకి ఉండదు. మీరు ఎక్కువ అప్పు చేసినారు, 16,000 కోట్లు ఎక్కువ అప్పు చేసినారు. ఇది ఎట్లా బయటపడింది? మేము మామూలు నిర్వాహకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పర్మిషన్స్ కోసం పోతే మీకు సంబంధించిన ఎంపీలు, మీకు సంబంధించిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు రాకూడదనే ఉద్దేశంతో లెటర్ల మీద పెడితే లెటర్లు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏంది అప్పు విషయం అని తీస్తే తేలినేది ఎంత? 2016-17 నుంచి 2021-22 వరకు చూస్తే 17,531 కోటి రాష్ట్ర ప్రభుత్వం పరిమితి మించి అప్పు చేసింది. కాబట్టి అది 2019 నుంచి 20లో కట్ చేస్తాం, కోస్తామన్నారు. అందులో 17,531 కోటిలో 16,418 కోట్లు మీరు చేసినాం. ఎంత అన్యాయం! మీరు చేసిన పనికి ఆంధ్రప్రదేశ్ కాదు, ఎంటైర్ భారతదేశానికంతా అప్లై చేస్తారు ఇప్పుడు ఈ రూల్. ఎందుకంటే లెటర్ల మీద